ఇది ది రెవల్యూషనరీ యొక్క డిస్క్లైమర్. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినండి. ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట, నేను రాసే ప్రతి అక్షరం ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని ఆలోచనలు, కొన్ని చర్యలను ఉద్దేశించి ఉంటుంది. నా మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే ఒకసారి ఆలోచించండి. ఆ మాట మీకు ఎందుకు తగిలింది? నేను చెప్పేది దేశాన్ని ప్రేమించమని, దేశాన్ని గౌరవించమని, నీతి నిజాయితీతో జీవించమని, దేశం పట్ల గౌరవం లేని వాళ్లకు, నీతి నిజాయితీని మరిచిపోయిన వాళ్లకు, తప్పును తప్పుగా చూడలేని వాళ్లకు నా మాటలు కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే నిజం ఎప్పుడు తీయగానే ఉండాల్సిన అవసరం లేదు. డిస్క్లైమర్ సమాప్తం. స్వతంత్ర భారతదేశం, 28 రాష్ట్రాల బంగారు భారతదేశం, నా భారతదేశం. స్వతంత్రం భారతదేశానికి దక్కింది, కానీ ఆ స్వతంత్రం భారతదేశంలోని ప్రతి మనిషికి దక్కిందా? ఆలోచించండి. ఆగస్టు 15 వచ్చింది. మన ఫోన్లో దేశభక్తి పాటలు మోగుతాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో జెండా కనిపిస్తుంది. వాట్సాప్ స్టేటస్ల్లో దేశభక్తి కొటేషన్స్ కనిపిస్తుంది. ఫేస్బుక్లో దేశభక్తి పోస్టులు కనిపిస్తాయి. 3 రంగులు మన డీపీల్లో కనిపిస్తాయి. ఆగస్టు 16 వస్తుంది. అవన్నీ ఎక్కడికి పోతాయి? మరి దేశభక్తి కూడా వెళ్ళిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో 24 గంటలు మాత్రమే కనిపించిందా? భగత్ సింగ్ దేశభక్తి ఒక వాట్సాప్ స్టేటసేనా? సుభాష్ చంద్రబోస్ దేశభక్తి ఒక రింగ్టోనా? కాదు. వాళ్ళు దేశభక్తిని చూపించలేదు, దేశభక్తిని జీవించారు. వాళ్లకు దేశభక్తి అంటే ఒకరోజు జెండా కాదు, ఒకరోజు నినాదం కాదు, ఒకరోజు సోషల్ మీడియాలో పోస్టు కాదు. దేశం కోసం ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉండటం, తమ ప్రాణం కూడా. మరి మనది? దేశభక్తి గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ దేశం పట్ల మన బాధ్యతను నెరవేర్చడం ఎందుకు కష్టం? జెండాను చేతిలో పట్టుకోవడం సులభం, కానీ ఆ జెండా కోసం తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టిన సైనికులను గౌరవించడం ఎందుకు కష్టం? మన దేశ జెండాను గుండెలపై పెట్టుకోవడానికి మనం ఎంతో గర్వపడతాం, కానీ ఆ జెండాను తమ శరీరంపై కప్పుకోవడానికి కూడా వెనకాడకుండా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వాళ్లను చాలా సులభంగా మర్చిపోతాం. ఇంకా దారుణం ఏంటో తెలుసా? ఒక్క క్షణంలో ఫక్ ఇండియన్ ఆర్మీ అని అంటాం. అదేనా మన దేశభక్తి? ఒకవైపు గుండెలపై జెండా, మరోవైపు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులపై అవమానం. ఇదేనా దేశభక్తి? ఇది దేశభక్తి కాదు. ఇది దేశభక్తి పేరుతో మనం వేసుకున్న ఒక ముసుగు. దేశం గొప్పదని చెప్పడం సులభం, కానీ దేశం బాగుపడేందుకు మనవంతు చేయడం ఎందుకు కష్టం? మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటాం, కానీ మన పక్కనున్న మనిషిని కులంతో వేధిస్తాం, మతంతో చంపుతాం, డబ్బుతో హేళన చేస్తాం, అధికారంతో అణిచివేస్తాం. అతని బాధ మన బాధ కాదనుకుంటాం. మరి మనం ప్రేమిస్తున్నది దేశాన్నా? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో. మరి మనిషిని మరచిపోయి మనం దేశాన్ని ఎలా ప్రేమిస్తున్నాం? దేశం అంటే కేవలం ఈ నేల కాదు, ఈ నేల మీద బతికే మనిషి, అతని ఆకలి, అతని కన్నీరు, అతని గౌరవం, అతని హక్కు, అతని జీవితం. అందుకే దేశభక్తి అంటే ఆగస్టు 15న మాత్రమే కనిపించేది కాదు, ఆగస్టు 16న కూడా మన ప్రవర్తనలో కనిపించాలి. నీలో నిజమైన దేశభక్తి ఉంటే స్టేటస్లు పెట్టడం కాదు, స్టోరీలు పెట్టడం కాదు, కొటేషన్లు పెట్టడం కాదు, దేశం పట్ల బాధ్యతగా ఉండటం నేర్చుకో. దేశభక్తి అంటే జాతీయ గీతం వచ్చినప్పుడు నిలబడటం మాత్రమే కాదు, దేశం కోసం మన బాధ్యత వచ్చినప్పుడు నిలబడటం. జై హింద్ అని అరవడం మాత్రమే కాదు, అన్యాయం జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పగల ధైర్యం. దేశం గొప్పదని చెప్పడం మాత్రమే కాదు, దేశం గొప్పగా మారేందుకు మనవంతు చేయడం. మన పూర్వీకులు మనకు స్వతంత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆ స్వతంత్రానికి అర్థం ఇవ్వాల్సిన బాధ్యత మనది. జెండా మన చేతుల్లో ఉంది, దేశం మన చేతుల్లో ఉంది, రేపటి భారతదేశం కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ ఆగస్టు 15న జెండా ఎగరేయండి, దేశభక్తి పాటలు వినండి, స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు చేసుకోండి. కానీ ఆగస్టు 16న వాటన్నింటినీ మర్చిపోవద్దు. ఎందుకంటే దేశానికి మన అవసరం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. చివరిగా ఒక్క మాట, దేశభక్తి అనేది గుండెల మీద కనిపించేది కాదు, గుండె లోతుల్లో ఉండాలి. జై హింద్.